రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ మేనమామ. రేపల్లె అనే గ్రామంలో ప్రభాకర్, లాస్య అనే అన్నా చెల్లెలు నివసించేవారు. ప్రభాకర్కి తన చెల్లెలంటే పంచప్రాణాలు. ప్రభాకర్ బ్యాంకులో క్యాషియర్గా జాబ్ చేసేవాడు. లాస్య డిగ్రీ వరకు చదువుకుంటుంది. అన్నయ్య, ఊరికే ఇంట్లో కూర్చుంటే నాకేమీ తోచడం లేదు. నేను పై చదువులు చదువుతానన్నయ్య. చూడమ్మా, నిన్ను పై చదువులు చదివిస్తే నీకన్నా ఎక్కువ చదివిన అబ్బాయికిచ్చి నీకు పెళ్లి చేయాల్సి వస్తుంది. మనకు అంత స్తోమత లేదు తల్లి. నీకు చదువు మీద అంత ఆసక్తే ఉంటే పిల్లయ్యక బావగారు చదివిస్తానంటే చదువుకుందులే. అన్నయ్య, నాకప్పుడే పెళ్ళేంటి? నేను నిన్ను విడిచి ఉండలేనన్నయ్య. అమ్మా, ఆడపిల్ల ఎప్పటికైనా అత్తారింటికి వెళ్లాల్సిందే కదా. నీకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరుతుంది. సరే, నీ ఇష్టం అన్నయ్య. ప్రభాకర్ ఒకరోజు పంతులు గారింటికి వెళ్తాడు. నమస్కారం అండి పంతులు గారు. నమస్కారం, చెప్పండి నాయన. పంతులు గారు, మా చెల్లెమ్మకు మంచి సంబంధం చూడండి. శుభం. నేను మీకు సంబంధం చూశాక ఫోన్ చేస్తాను. రేపల్లె గ్రామం సమీప పట్టణంలో భాగ్యమ్మ అనే ఆవిడ నివసించేది. భాగ్యమ్మ చాలా గయ్యాలిది. ఇరుగు పొరుగు వారితో ఎప్పుడూ గొడవలు పడుతూ ఉండేది. కారణం ఉన్నా లేకపోయినా కావాలని గొడవలు పెట్టుకునే మనస్తత్వం ఆవిడది. ఆవిడ కొడుకు పేరు సుధీర్. సుధీర్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తాడు. అమ్మా, నా ఫ్రెండ్స్ అందరూ పెళ్లి చేసుకుంటున్నారు, మరి నాకెప్పుడు పెళ్లి చేస్తావమ్మా? చూడు బాబు, నేను పంతులు గారి వద్దకు వెళ్ళి నీకు పెళ్లి సంబంధం చూడమంటాలే. మీరు వెళ్ళి ఆయనకు సంబంధం చూడమంటే ఆయన చూస్తాను అనడమే సరిపోయిందిలే. నీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా తమ కూతురుని మన ఇంటికి కోడలుగా పంపిస్తారా? నేనేం చేశానురా? సరేలే, నేను పంతులు గారి వద్దకు వెళ్ళి సంబంధం చూడమంటాలే. నువ్వు ఆఫీస్కు వెళ్ళు. భాగ్యమ్మ పంతులు గారింటికి వెళ్తుంది. పంతులు గారు, మా అబ్బాయికి సంబంధం చూడండి. చూడండమ్మా, మీ అబ్బాయికి సంబంధం చూడడం నా వల్ల కాదు. మీ పేరు చెబితేనే జనాలు మండిపడుతున్నారు. అది ఇంటి పంతులు గారు, మీరే అలా అంటే ఎలా? ఊళ్ళో ఎంతమంది పెళ్లిళ్ళు జరిపించారు. మీ చేతుల మీదుగా మా అబ్బాయి పెళ్లి కూడా జరిపించి పుణ్యం కట్టుకోండి. నాకా వయసు అయిపోతుంది. మా అబ్బాయి పెళ్లి చూడాలని కోరిక. అమ్మా, మీరు అంతలా పాదాయపడుతున్నారు కాబట్టి పక్క ఊళ్ళో మంచి సంబంధం ఉంది. అమ్మాయి డిగ్రీ వరకు చదువుకుంది. వాళ్ళకి అమ్మా నాన్న లేరు. ఉన్నది ఒక్క అన్నయ్య. అతను బ్యాంకులో ఉద్యోగం చేస్తాడు. వారిది మధ్యతరగతి కుటుంబం. కట్టకానుకలు పెద్దగా ఇచ్చుకోలేరు. మీకు ఇష్టమైతే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను. చాలా సంతోషం పంతులు గారు, పెళ్లి చూపులు ఏర్పాటు చేయండి. అలాగేనమ్మా, నేను మీకు కబురు చేస్తాను. మరునాడు ఉదయం పంతులు గారు ప్రభాకర్కి ఫోన్ చేస్తాడు. చూడు బాబు, ఒక్కసారి వీలు చేసుకుని మా ఇంటికి రాగలవా? మీ చెల్లెలు పెళ్లి సంబంధం గురించి మాట్లాడాలి. అలాగేనండి. ప్రభాకర్ పంతులు గారి ఇంటికి బయలుదేరతాడు. చూడు బాబు, మీ చెల్లెలకి ఒక సంబంధం చూశాను. అబ్బాయి గారికి పట్టణంలో సొంత ఇల్లు ఉంది. సాఫ్ట్వేర్ ఉద్యోగి. నెలకు 5 అంకెల జీతం వస్తుంది. మీ చెల్లెలు ఈ సంబంధం చేసుకుంటే సుఖపడుతుంది. పంతులు గారు, అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటున్నారు. కట్న కానుకలు మేము అంతగా ఇచ్చుకోలేమండి. వారికి కట్న కానుకలపై పెద్ద ఆసక్తి లేదు. ఒక మంచి కుటుంబం నుంచి అమ్మాయి కోడలుగా రావాలనుకుంటున్నారు. వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. ఒక్కగానొక్క కొడుకు. కాకపోతే వారి అమ్మగారికి కొంచెం చాదస్తం ఎక్కువ. పంతులు గారు, మాక అమ్మా నాన్న లేరు. రేపు ఏదైనా సమస్య వస్తే అత్తా కోడళ్ళు అన్నాక ప్రతి ఇంట్లోనూ గొడవలు సర్వసాధారణమే. నాకు తెలిసి మీ చెల్లెళ్లకు ఇంతకంటే మంచి సంబంధం దొరకదు. ఇక ఏమీ ఆలోచించుకోకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చెయ్యండి. పైన భగవంతుడున్నాడు, అతనిపై భారం వేయండి. పంతులు గారు, అబ్బాయి వాళ్ళని పెళ్లి చూపులకు రమ్మనండి. శుభం. ఇలా జరుగుతుండగా పంతులు గారు భాగ్యమ్మ, సుధీర్ని తీసుకుని ప్రభాకర్ ఇంటికి వెళ్తాడు. చూడండమ్మా, ఈయన పేరు ప్రభాకర్. బ్యాంకులో ఉద్యోగం చేస్తాడు. వాళ్ళ చెల్లెలు లాస్య. అమ్మాయి డిగ్రీ వరకు చదువుకుంది. అప్పుడు అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చూసుకుంటారు. పంతులు గారు, నాకు అమ్మాయి నచ్చిందండి. నీకు వంట వార్పు వచ్చా? వచ్చండి. అమ్మా, మా చెల్లెలకి 3 లక్షల కట్నం, లాంఛనాలు, మిగతా సామాన్లు అన్నీ ఇస్తాము. అంతేలే, మీరు అంతకన్నా ఏమిచ్చుకోగలరు? ప్రభాకర్ గారు, మీరేమీ అనుకోకండి. మా అమ్మ కొంచెం చాదస్తం ఎక్కువ.
మీకు ఉన్నంతలోనే పెళ్లి జరిపించండి, మాకేమీ అభ్యంతరం లేదు. అలాగేనండి. ఇలా సుధీర్ లాస్యల పెళ్లి జరుగుతుంది. ఇలా జరుగుతుండగా లాస్య పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది. బాబు పేరు గౌతమ్ అని నామకరణం చేస్తారు. ప్రభాకర్ తన చెల్లెలకి, బావకి, తన అల్లుడికి కొత్త బట్టలు తీసుకొని భాగ్యమ్మ ఇంటికి వెళ్తాడు. నమస్కారం అండి అత్తయ్య గారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది బాబు. ఇంతలో లాస్య అక్కడికి వస్తుంది. అన్నయ్య ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా. అమ్మా, ఇంతకీ నా మేనల్లుడు ఏమంటున్నాడు? అమ్మ లాస్య, బాబు అచ్చం నాలాగే ఉన్నాడు. అప్పుడు లాస్య నీరసంగా కనిపిస్తుంది. ఏంటమ్మా అలా ఉన్నావు, ఒంట్లో బాలేదా? చూడు బాబు, మీ చెల్లెల మీద అంత ప్రేమే ఉంటే 4 రోజులు తీసుకెళ్ళొచ్చుగా. వెళ్ళమ్మా, నీ అన్నయ్య నీకు సపరీలు చేస్తాడంట. నేనిక్కడ నిన్ను రాచి రంపాన పెడుతున్నాను కదా. అత్తయ్య గారు, ఆమె ఆరోగ్యం గురించి గమనించి ఉంటే బాగుండేది అన్నాను. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మీ చెల్లెల్ని తీసుకెళ్ళి ఆరోగ్యం కుదుట పడ్డాకే ఇక్కడికి తీసుకురా. ఇలా ప్రభాకర్ తన చెల్లెల్ని తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. ప్రభాకర్ డాక్టర్ని తీసుకొస్తాడు. అప్పుడు డాక్టర్ చెకప్ చేసి, చూడండి, మీ చెల్లెలు చాలా నీరసంగా ఉన్నారు, బలమైన పౌష్టికాహారం ఇవ్వండి, అలాగే సమయానికి ఈ మందులు కూడా ఇవ్వండి. అలాగేనండి డాక్టర్ గారు. ఇలా కొన్ని రోజులు గడిచాక లాస్య ఆరోగ్యం కుదుట పడుతుంది. అప్పుడు ప్రభాకర్ తన చెల్లెల్ని తీసుకొని భాగ్యమ్మ ఇంటికి వెళ్తాడు. అత్తయ్య గారు, మా చెల్లెలకి తల్లి ప్రేమ అంటే ఏంటో తెలియదు. మా చెల్లెలకి అమ్మైనా అత్తమ్మైనా మీరే. తెలుసో తెలియక తప్పు చేస్తే పెద్ద మనసుతో మన్నించండి. అలాగే బాబు. ఇలా జరుగుతుండగా ప్రభాకర్ ఒకరోజు తన చెల్లెలకి ఫోన్ చేస్తాడు. చెల్లెమ్మ, ఎలా ఉన్నావు? బాగున్నానన్నయ్య. అమ్మా, నిన్ను వాళ్ళు బాగా చూసుకుంటున్నారా? బాగానే చూసుకుంటున్నారన్నయ్య. చాలా సంతోషం అమ్మా. అమ్మ లాస్య, అత్తగారు ఏమైనా అంటే సర్దుకుపోవాలి, అంతేగాని వారికి ఎదురు చెప్పకూడదమ్మా. అలాగే అన్నయ్య, అయినా ఇప్పుడు వాళ్ళు నన్ను బాగానే చూసుకుంటున్నారు. ప్రభాకర్కి తమ దూరపు బంధువుల అమ్మాయి నందినితో నిశ్చితార్థం అవుతుంది. అప్పుడు ప్రభాకర్ శుభలేఖ తీసుకొని తన చెల్లెల ఇంటికి వెళ్తాడు. అత్తయ్య గారు, నాకు పెళ్లి సంబంధం కుదిరింది అంటూ శుభలేఖ ఇస్తాడు. మీరందరూ తప్పకుండా రావాలి. అలాగే బాబు. అత్తమ్మ, మా చెల్లెల్ని వారం రోజుల ముందు మా ఇంటికి పంపండి. ఇంతకీ బావగారు ఎక్కడండి? అన్నయ్య, ఆయన ప్రాజెక్టు వర్క్ మీద బెంగళూరు వెళ్లారు. సరే అమ్మా, నేను బావగారికి ఫోన్ చేసి చెప్తాను. ఉంటాను. ఇలా ప్రభాకర్ సుధీర్కు ఫోన్ చేస్తాడు. బావగారు, నాకు పెళ్లి కుదిరిందండి. కంగ్రాట్స్ అండి. వచ్చే నెల 15వ తారీఖున నా పెళ్లి. మీరందరూ తప్పకుండా రావాలండి. అత్తయ్య గారికి నేను పెళ్లి పత్రిక ఇచ్చాను. అలాగేనండి, తప్పకుండా వస్తాము. ఉంటానండి. ఇలా ప్రభాకర్ నందినిల పెళ్లి జరుగుతుంది. లాస్య వాళ్ళ అత్తగారు ఎవరూ పెళ్లికి రాలేదు. మరునాడు ప్రభాకర్ తన చెల్లెలు లాస్యకి ఫోన్ చేస్తాడు. లాస్య, ఏంటమ్మా పెళ్లికి రాలేదు? అన్నయ్య, మా అత్తగారికి జ్వరం వచ్చింది. ఆయనకు ఆఫీసులో సెలవు దొరకలేదు, అందుకే రాలేకపోయామన్నయ్య. సర్లే అమ్మా, ఇంతకీ మీ అత్తగారికి జ్వరం తగ్గిందా? ఇప్పుడు పర్వాలేదన్నయ్య. చూడమ్మా, నువ్వు అక్కడ సంతోషంగా ఉంటే చాలు. అన్నయ్య, నిన్ను వదినను చూడాలనిపిస్తుంది. అమ్మా, మీ అత్తగారిని అడిగి బావగారిని తీసుకుని ఒకసారి రా. ఇలా కొన్ని రోజులు గడిచాక, ఏవండి, మీ చెల్లాయి మన పెళ్లికి రాలేదు కదా, మనం ఒక్కసారి వెళ్ళి చూసేద్దాం. అలాగే నందిని, నాకు కూడా చెల్లెల్ని చూడాలనిపిస్తుంది. అప్పుడు ప్రభాకర్ నందినిని తీసుకొని తన చెల్లెల ఇంటికి వెళ్తాడు. లాస్య అన్నయ్య వదినలను చూసి చాలా సంతోషిస్తుంది. నమస్కారం అండి పిన్నిగారు. నమస్కారం. నీ పేరేంటమ్మా? నందిని. నీ పెళ్లి సమయంలో నాకు ఆరోగ్యం బాగా లేదమ్మా, అందుకే నీ పెళ్లికి రాలేకపోయాం. పర్వాలేదండి. లాస్య నందినిని తీసుకొని తన గదికి వెళ్తుంది. చూడు బాబు, మీ అత్తయ్య గారు వచ్చారు అంటూ బాబును నందినికి ఇస్తుంది. అప్పుడు నందిని బాబును చూసి, లాస్య, బాబు అచ్చం మీ అన్నయ్యలాగే ఉన్నాడు. అవును వదినా, అన్నయ్య కూడా అదే మాట అన్నాడు. ఇలా వారు భోజనం చేశాక వస్తానమ్మా అని చెప్పి ఇంటికి బయలుదేరతారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక లాస్య పండంటి ఆడబిడ్డకి జన్మనిస్తుంది. ఆ పాపకి హారిక అని నామకరణం చేస్తారు. ఒకరోజు సుధీర్ లాస్యను తన పిల్లల్ని తీసుకొని ప్రభాకర్ ఇంటికి వస్తాడు. అప్పుడు సుధీర్ కోపంతో లాస్యని తన పిల్లల్ని అక్కడే వదిలేసి వెళ్తాడు. లాస్య ఎప్పుడు ఏదో కోల్పోయిన దానిలా పరధ్యానంలో దిగులుగా ఉంటుంది. లాస్య, ఏమైందమ్మా? బావగారు అప్పుడే వెళ్ళిపోయారు.
ఏమీ లేదన్నయ్య. అంటూ మౌనంగా ఉంటుంది. అప్పుడు గౌతమ్, నాన్న అమ్మని కొట్టాడు. ఎందుకు నాన్నా? ఏమో, అమ్మ బాగా ఏడిచింది. లాస్య, నువ్విలా ఉంటే ఎలా? రోజులన్నీ ఎప్పుడూ ఒకేలాగా ఉండవమ్మా. నువ్వు దిగులు పెట్టుకుంటే నీ ఆరోగ్యం ఏమైపోవాలి? నీకేమైనా అయితే నీ పిల్లల గతి ఏమవుతుంది చెప్పు. నాకేం కాదన్నయ్య, నాకంత తొందరగా చావొస్తుందా? చూడమ్మా లాస్య, అలా అనకమ్మా, నా ప్రాణం పోతుంది. చూడండి, లాస్యని ఇప్పుడు ఏమీ అడగకండి. నిదానంగా నేను అన్ని విషయాలు తెలుసుకుంటాను. ఆ రోజు రాత్రి నందిని లాస్య గదికి వెళ్తుంది. చూడమ్మా, అసలేం జరిగింది చెప్పు. నీకు మేమందరము లేము? అప్పుడు లాస్య కన్నీళ్లు పెట్టుకుంటుంది. వదినా, పెళ్ళైన కొన్ని సంవత్సరాలు ఆయన బాగానే ఉన్నారు. తర్వాత చెడు అలవాట్లకు బానిసయ్యారు. రోజూ మద్యం సేవించి వచ్చి కొట్టేవాడు. ఈ మధ్య ఆఫీస్లో ఒక అమ్మాయితో చనువుగా ఉంటున్నారంట. అప్పటి నుండి నాకు ఈ వేధింపులు ఎక్కువయ్యాయి. ఏమైనా అంటే నీకు విడాకులిచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటున్నారు. మా అత్తగారు కూడా ఆయనకు వత్తాసు పలికేది. చూడమ్మా, నువ్వేమీ బాధపడకు. మీ అన్నయ్య గారు వెళ్ళి ఆయనతో మాట్లాడతారులే. వదినా, ఈ విషయం అన్నయ్యకు చెప్పకండి. ఆయన తట్టుకోలేరు. అలాగేనమ్మా. ఇలా మరునాడు ఉదయం, ఏమండి, మీ చెల్లెలు చాలా నీరసంగా ఉన్నారు. నిన్నటి నుండి ఏమీ తినలేదు. ఒక్కసారి డాక్టర్ గారికి చూపించండి. అలాగే నందిని. అప్పుడు ప్రభాకర్ డాక్టర్ని తీసుకొని వస్తాడు. డాక్టర్ చెకప్ చేసి, చూడండి, మీ చెల్లెలు ఎక్కువగా ఆలోచిస్తుంది. సమయానికి సరిగ్గా భోజనం కూడా చేయట్లేదు. అందువల్ల చాలా నీరసంగా ఉన్నారు. ఇలా ఉంటే ఆమె ప్రాణానికే ప్రమాదం. వేళకు భోజనం చేయించి ఈ మందులు ఇవ్వండి. ఇలా ఒక్కరోజు నందిని, లాస్య నీకేమైనా చెప్పిందా? ఏమండి, మీ బావగారు వాళ్ళ ఆఫీస్లో ఎవరో అమ్మాయితో రెండో కాపురం పెట్టారంట. అప్పటి నుండి మీ చెల్లెల్ని సరిగా చూసుకోవడం లేదట. పైగా అతనికి ఈ మధ్య చెడు అలవాట్లు కూడా ఎక్కువ అయ్యాయంట. మద్యం సేవించి వచ్చి మీ చెల్లెల్ని కొట్టేవాడంట. అవునా? మరి మా చెల్లెలు ఎప్పుడూ నాకు ఈ విషయం చెప్పలేదు. మీకు ఈ విషయం తెలిస్తే మీరు బాధపడతారని చెప్పలేదు. ఇప్పుడు కూడా ఈ విషయం అన్నయ్యకు చెప్పకు అని చెప్పింది. నందిని, నేను ఒకసారి బావగారి వద్దకు వెళ్ళి మాట్లాడి వస్తాను. అలాగేనండి. ప్రభాకర్ భాగ్యమ్మ ఇంటికి వెళ్తాడు. అత్తయ్య గారు, బావగారు మా చెల్లెల్ని ఇంట్లో వదిలిపెట్టి కోపంగా వెళ్ళిపోయారు. ఇంతకీ ఏమైందండి? చూడు బాబు, మీ చెల్లెలు నా మీదే పెత్తనం చెలాయిస్తుందా? ఇది సంసారుల లక్షణమేనా? ఏ ముహూర్తాన ఈ వెధవ సంబంధం చేసుకున్నామో గాని ఈ ఇంట్లో సుఖం లేకుండా పోయింది. అది కాదండి, ఇంతకీ ఏం జరిగింది? మా చెల్లెలు ఏదైనా తప్పు చేస్తే నేను క్షమాపణ చెప్పుకుంటాను. బావగారు వేరే అమ్మాయితో తిరగడం తప్పు కదండి. తల్లిగా మీరు మందలించాల్సింది పోయి అబ్బాయిని వెనికేసుకొస్తారా? ఏ ఆడపిల్లైనా తన సంసారాన్ని పాడు చేసుకోవాలని అనుకుంటుందా? బావగారి ప్రవర్తన మార్చుకుంటే అతనితో కాపురం చేయడానికి మా చెల్లెలకి ఎటువంటి అభ్యంతరమూ లేదు. అత్తయ్య గారు, మీరు ఒక ఆడమనిషే. నేను మీకు చెప్పే అంతటి వాడిని కాను. అప్పుడు అక్కడికి సుధీర్ వస్తాడు. బావగారు, ఏంటండి ఇదంతా? మా చెల్లెల్ని కొట్టారంట. నేను మగాడిని, మా ఇష్టం వచ్చినట్లు ఉంటాను. అడిగే హక్కు నీకు నీ చెల్లెలికి లేదు. చెప్పాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు. ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో. అది నన్ను నిలదీస్తుందా? దానికి ఎంత ధైర్యం? నోరు మూసుకొని పడి ఉండేటట్లుంటే ఇక్కడికి రమ్మను, లేదంటే అక్కడే ఉంచుకో. మీ చెల్లెలకి బుద్ధి చెప్పి తీసుకురావాల్సింది పోయి నన్నే నిలదీస్తావా? ఇంకొక మాట మాట్లాడితే బాగుండదు. ఇక్కడి నుండి వెళ్ళిపో. బావగారు, మీకు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను. నా చెల్లెలి జీవితం నాశనం చేయకండి. అత్తయ్య గారు, మీరైనా మీ అబ్బాయికి నచ్చ చెప్పండి. నేను చెప్పాల్సింది ఏమీ లేదు. వాడి జీవితం వాడి ఇష్టం. వాడు మీ చెల్లెలకు విడాకులు ఇస్తానని అనలేదు. మీ చెల్లెల్ని ఇక్కడ ఉంచాలో లేదో తెలుసుకోవాల్సింది నువ్వు. మీ చెల్లెలకి పిల్లలకి ఇక్కడ అంత కష్టంగా ఉంటే మీ దగ్గరే ఉంచుకోండి. ఈ మాటలు విన్న ప్రభాకర్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇలా ప్రభాకర్ ఇంటికి వస్తాడు. తన చెల్లెలకి ఏం చెప్పాలో అర్థం కాదు. అసలే తన చెల్లెలు ఆరోగ్యం అంతంత మాత్రం. ఆవిడకేమైనా జరిగితే పిల్లలు తల్లి లేని వారవుతారు. అమ్మ లాస్య,
నేను మీ అత్తగారింటికి వెళ్ళాను. అత్తయ్య గారు బావగారు కులాసాగానే ఉన్నారు. బావగారికి సర్ది చెప్పాను. మీ అత్తయ్య గారు కూడా ఆయన్ని మందలించారు. అప్పుడు బావగారు పశ్చాత్తాపంతో జరిగిందేదో జరిగిపోయింది బావగారు, ఇవేమీ మనసులో పెట్టుకోకండి. వారం రోజుల్లోగా నేను అమ్మగారు వచ్చి లాస్యను పిల్లల్ని తీసుకెళ్తాను అని అన్నాడు. లాస్య, ఇకనైనా ధైర్యంగా ఉండు, బెంగ పెట్టుకోకు, పైన దేవుడున్నాడు. వదిన, మా అత్తగారు అంత బాగా మాట్లాడి ఉంటారా? వారు తప్పు తెలుసుకొని ఉంటారు. నువ్వేమీ ఆలోచించకుండా విశ్రాంతి తీసుకో. వదిన, నాకంత కలగా ఉంది. వారు నిజంగా మారి ఉంటారా? నందిని, నువ్వు మరీ ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. ఇలా ఆ రోజు రాత్రి ప్రభాకర్ తన చెల్లెల గదికి వెళ్తాడు. చూడమ్మా, బెంగ పెట్టుకోకు. మీ అత్తగారు నిన్ను తీసుకెళ్లి జాగ్రత్తగా చూసుకుంటేనే సరి, లేదంటే వారితో తెగదెంపులు చేసుకుందాం. నువ్విక్కడ ఉండటం వల్ల మాకు ఏమీ ఇబ్బంది లేదు. లాస్య ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేది. ఇటు ప్రభాకర్ నందిని ఎంత చెప్పినా సమయానికి భోజనం చేసేది కాదు, మందులు కూడా వేసుకునేది కాదు. ఇలా జరుగుతుండగా, వదిన, నాకేంటో భయంగా ఉంది. నేను బతికి బట్ట కడతానని అనిపించడం లేదు. నేను పోతే నా పిల్లల పరిస్థితి ఏంటో నాకు అర్థం కావడం లేదు. వాళ్ళ నాన్న వాళ్ళను పట్టించుకుంటాడన్న నమ్మకము కనిపించడం లేదు. పిల్లల్ని మాత్రం వాళ్లకు అప్పగించొద్దు. అది ఇల్లు కాదు, నరకం. ఆ నరకానికి పిల్లల్ని పంపించొద్దు. ఎలాగైనా నువ్వు, అన్నయ్య వాళ్లను పెంచి పెద్ద చెయ్యాలి. మీ వల్ల కాకపోతే వాళ్లను అనాథాశ్రమంలో చేర్పించండి. అప్పుడు లాస్య కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు నందిని లాస్య కన్నీళ్లు తుడుస్తుంది. నీకేమీ కాదు నందిని, పిల్లల్ని నువ్వే చూసుకుంటావు. వాళ్లను పెంచి పెద్ద చేస్తావు. వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా చేస్తావు. ఊరికే బాధపడుతూ ఆరోగ్యం పాడు చేసుకోకు. చింత చితితో సమానం అంటారు. ముందు నువ్వు ఆ చింతను వదిలే. వదిన, నా సంగతి నాకు తెలిసిపోతుంది. నాలాంటి జీవితం ఎవ్వరికీ రాకూడదు. అప్పుడు లాస్య తన అన్నయ్యని పిలిచి, అన్నయ్య, నీట ముంచినా పాల ముంచినా నీదే భారం. ఈ పసిపిల్లల ప్రాణాలకు మీరే దిక్కు. అమ్మా, నువ్వేమీ బాధపడకు. పిల్లలు నా దగ్గరే ఉంటారు. వాళ్ళని పెంచి ప్రయోజకుల్ని చేసి వాళ్లకు పెళ్లిళ్ళు చేసే బాధ్యత నాది. అప్పుడు లాస్య మనసు కుదుటపడుతుంది. ఈ మాట చాలన్నయ్యా అంటూ సంతోషంతో కళ్ళు మూస్తుంది. అప్పుడు ప్రభాకర్ నందిని బోరున విలపిస్తారు. ఇలా జరుగుతుండగా ప్రభాకర్ నందిని పిల్లలను ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక పిల్లలు ఇద్దరు స్కూలుకు వెళ్తారు. ఒకరోజు నందిని కళ్ళు తిరిగి పడిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రభాకర్ డాక్టర్ని తీసుకొని వస్తాడు. డాక్టర్ చెకప్ చేసి, కంగ్రాట్స్ అండి ప్రభాకర్ గారు, మీరు తండ్రి కాబోతున్నారు. అప్పుడు ప్రభాకర్ చాలా సంతోషిస్తాడు. పిల్లలు తమ అత్తగారి వద్దకు వచ్చి, ఏమైందత్తమ్మా? గౌతమ్, నీకు పెళ్ళాం రాబోతుందిరా అంటూ సంతోషంతో చెబుతుంది. అప్పుడు గౌతమ్కి ఏమీ అర్థం కాదు. మీ అత్తయ్య గారికి పాప పుట్టబోతుంది. ఆ పాపాయితో మీరిద్దరూ ఎంచక్కా ఆడుకోవచ్చు. ఈ మాటలు విన్న పిల్లలు భలే భలే అంటూ సంతోషిస్తారు. ఇలా ఆ రోజు రాత్రి అమ్మగారు తల్లి కాబోతున్నారన్నమాట. మీకంతా నవ్వులాటగానే ఉంది, కానీ నాకు చాలా ఇబ్బందిగా ఉందండి. ఎందుకు నందిని? నీకు ఇన్నాళ్లకు అమ్మవయ్యే అవకాశం వచ్చింది. సంతోషించాల్సింది పోయి అసలు నీ బాధేంటి? లాస్య పిల్లల బాధ్యత నాకు వదిలిపెట్టి ప్రశాంతంగా కన్నుమూసింది. ఆ పసిపిల్లకి తండ్రి ఎలా ఉంటాడో తెలియదు. అప్పటి నుండి వాళ్ళని నేను కంటికి రెప్పలా చూసుకుంటున్నాను. పిల్లలు కూడా నాకు బాగా అలవాటయ్యారు. నాకంటూ పిల్లలు పుడితే అప్పుడు కూడా వాళ్ళను అంత ప్రేమగా చూసుకోగలనో లేనో. పిల్లలు నాకు కాకుండా పోతారేమోనండి. నేను పిల్లలందరికీ సమన్యాయం చేయగలనంటారా? పిచ్చిదానా, ఎంతమంది పిల్లలున్నా వారి మీద ప్రేమ తగ్గుతుందా చెప్పు? నువ్విలా ఆలోచించడమే తప్పు. మా చెల్లెలు చనిపోయినప్పటి నుండి నువ్వు పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నావో నేను చూస్తూనే ఉన్నాను కదా. నా చెల్లెల పిల్లల్ని నేను ప్రేమగా చూసుకుంటున్నానంటే అందులో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వాళ్ళకి నాకి రక్త సంబంధం ఉంది. కానీ నువ్వు ఏ ప్రేగుబంధం లేని ఆ పిల్లల్ని
సొంత బిడ్డల్లా చూసుకుంటున్నావు. ఇంత మంచి మనసున్న నువ్వు నాకు భార్యగా దొరకడం నా అదృష్టం. నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో. పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకుండా ప్రశాంతంగా ఉండు. మనిద్దరం కలిసి పిల్లల్ని పెంచి ప్రయోజకుల్ని చేద్దాం. ఇలా కొన్ని నెలలు గడిచాక నందిని పండంటి ఆడబిడ్డకి జన్మనిస్తుంది. పాప పేరు వైశాలి అనే నామకరణం చేస్తారు. భాగ్యమ్మ ఒకరోజు ప్రభాకర్కి ఫోన్ చేస్తుంది. బాబు, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని మీ చెల్లెల్ని చాలా బాధ పెట్టాను. ఆ భగవంతుడు నాకు తగిన శిక్షే వేశాడు. ఏమైంది అత్తగారు? మీ చెల్లెలు ఇంట్లో నుండి వెళ్ళిపోయాక మీ బావగారు తమ ఆఫీస్లో పనిచేసే అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకొచ్చారు. ఆవిడ నన్ను లెక్క చెయ్యదు. పక్షవాతం వచ్చి మంచాలో పడి ఉన్నాను. నేను చనిపోయే ముందు ఒక్కసారైనా నా మనవడు మనవరాల్ని చూడాలని కోరిక. బాబు, ఒక్కసారి పిల్లల్ని తీసుకొనిరా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అత్తయ్య గారు, బాధపడకండి, నేను పిల్లల్ని తీసుకొని వస్తాను. చాలా సంతోషం బాబు. ఆ రోజు సాయంత్రం నందిని, మా అత్తగారు ఈరోజు నాకు ఫోన్ చేశారు. ఆవిడ ఆరోగ్యం బాగాలేదంట. ఒక్కసారి పిల్లల్ని తీసుకొని రమ్మన్నారు. ఆవిడ మంచాన పడిందా? తాను చేసిన పాపాలే తనను ఈ స్థితికి తీసుకొచ్చాయని పశ్చాత్తాపంతో పిల్లల్ని చూడాలనుకుంటుందా? లాస్య చనిపోయినప్పటి నుండి ఒక్కసారి కూడా రాలేదు. ఇప్పుడు పిల్లలు గుర్తుకొచ్చారా? పిల్లల్ని కలవడం కుదరదని ఫోన్ చేసి చెప్పండి. నందిని, పాపం ఆవిడ మంచాన పడింది కదా, ఇంకెన్నాళ్ళు బతుకుతుందో తెలియదు. ఆవిడ చివరి కోరిక తీరిస్తే మంచిదని నా అభిప్రాయం. సరే, మీ ఇష్టం అండి. ప్రభాకర్ పిల్లల్ని తీసుకొని భాగ్యమ్మ ఇంటికి వెళ్తాడు. అత్తయ్య గారు, అదేంటండి మీరు ఇలా అయిపోయారు? అప్పుడు భాగ్యమ్మ కన్నీళ్లు పెట్టుకుంటుంది. భాగ్యమ్మ పిల్లల్ని చూసి చాలా సంతోషిస్తుంది. చూడండి, ఈవిడ గారు మీ నాన్నమ్మ. నమస్కారం చేయండి. నమస్కారం నానమ్మ. దీర్ఘాయుష్మాన్ భవ. పిల్లలు రత్నాల్లా ఉన్నారు. చూడు బాబు, మీరు వెళ్ళి ఆడుకోండి. అలాగే మామయ్య. బాబు, సుధీర్ విషయం మీకు తెలిసే ఉంటుంది. వాడు బొత్తిగా నాకు కాకుండా పోయాడు. అందుకు నేను చేసిన తప్పే కారణం. కానీ ఏం లాభం? నా ఆస్తి రాసివ్వమని గొడవ పెడుతున్నాడు. మా తాత ముత్తాతలు కూడబెట్టిన ఆస్తి, అది నాకు కట్నంగా ఇచ్చారు. నేను బతికున్నంత వరకైనా దాన్ని అలాగే ఉంచాలన్నది నా ఆశ. అలాంటిది నా కొడుక్కిస్తే పిల్లలకేమీ ఇవ్వడు. అలాగే నన్ను కూడా చూసుకుంటాడన్న నమ్మకమూ లేదు. ఆ ఆస్తి తీసుకెళ్ళి తన రెండో భార్యకి ఇస్తాడు. బాబు, ఆ ఆస్తి పిల్లలకు చెందాలన్నదే నా ఆశ. అత్తయ్య గారు, ఇప్పుడు ఆస్తి విషయాలు ఎందుకులేండి. మేము ఇక్కడ ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు. సుధీర్కి ఈ విషయం తెలిస్తే మళ్ళీ గొడవలవుతాయి. అందుకే మేము తొందరగా బయలుదేరాలి. అదేంటి బాబు, అప్పుడే వెళ్ళిపోతారా? 2 రోజులైనా ఉంటారనుకున్నాను. లేదండి, మేము ఇక్కడ ఉండటం మీకు మంచిది కాదు. అప్పుడు అక్కడికి సుధీర్ వస్తాడు. ఏంటమ్మా, ఆస్తి వాళ్ళకిస్తావా? ఎలా ఇస్తావో నేను చూస్తాను. దారిన పోయే దానయ్యకు దానం ఇస్తానంటే నేను ఊరుకుంటానా? వాళ్ళెవల్రా? నీ పిల్లలు కాదా? నేనుండగానే ఆస్తిని రెండో పిల్లానికి ఇస్తానంటే నేను ఊరుకుంటానా? కనీసం వాళ్ళకిస్తే మనం చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసిన వాళ్ళం అవుతాం. నువ్వే కనుక నా మాట వినుంటే నేను ఇలా చేయాల్సిన అవసరం వచ్చేదే కాదు. నా పిల్లలను నేను తీసుకెళ్తాను. పిల్లలు నా వారే, ఆస్తి నాదే. సుధీర్, పిల్లలు నా దగ్గరే ఉంటారు. నా చెల్లెల్ని పొట్టన పెట్టుకున్నా నేను ఊరుకున్నాను. పిల్లల జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకునేదే లేదు. అప్పుడే లాస్య చేత కేసు పెట్టించి ఉంటే మీరు ఊచలు లెక్క పెట్టేవారు. మేము అప్పుడు అలా చెయ్యలేదు కాబట్టే మీరు బ్రతికిపోయారు. మా చెల్లెల ఉసురు పోసుకున్నది చాలదా మీకు? మీకు ఏదైనా ఉంటే మీరు చూసుకోండి. ఆస్తి కోసం పిల్లల్ని పావుల్లాగా వాడకండి. బావగారు, కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఎంతైనా నేను మీ ఇంటి అల్లుడిని. డబ్బు తప్ప మానవ సంబంధాల విలువలు తెలియని నీ ముందు మాట్లాడడం కూడా వృధానే. ఇక మేము కానీ పిల్లలు కానీ మీ మొహం చూడం. ఏం చేస్తారో చేసుకోండి. పిల్లల మీదికి వస్తే నేను ఎంతకైనా తెగిస్తాను అని ప్రభాకర్ పిల్లల్ని తీసుకొని అక్కడ నుండి వెళ్తాడు.
ఇలా జరుగుతుండగా భాగ్యమ్మ తన దగ్గర ఉన్న డబ్బును పిల్లల పేరు మీద చెరో 3 లక్షల చెక్కును ఒక లెటర్ను పోస్టు ద్వారా ప్రభాకర్కు పంపిస్తుంది. అప్పుడు ప్రభాకర్ ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తాడు. 2 చెక్కులు, ఒక ఉత్తరం ఉంటుంది. బాబు, నన్ను క్షమించు. నేను చేసిన పాపాలకు నివృత్తి లేదు. పిల్లలకు నా చేతితో డబ్బు ఇవ్వలేకపోయినా ఈ ఉత్తరంతో పాటు కొంచెం డబ్బు పంపిస్తున్నాను. 2 పేరు మీద బ్యాంకులో వేస్తే వారు పెద్దయ్యాక వారికి పనికొస్తుంది. పిల్లలు మీరు బాగుండాలి. వీలైతే నన్ను క్షమించు. ఉంటాను. అప్పుడు ప్రభాకర్ నందిని వద్దకు వస్తాడు. నందిని, మా అత్తయ్య గారు పిల్లలకు చెరో 3 లక్షల చెక్కు పంపించారు. అది ఎంత దరిద్రపు డబ్బు కాకపోతే పనికొచ్చిందా చూడు. బ్రతుకులు ఇలా నాశనం అయ్యాయి. ఆ దరిద్రం మనకొద్దండి. ఈ డబ్బు కూడా మనం తీసుకోకుండా ఉంటే మంచిది. నిజమే నందిని, ఈ పాపిష్టి సొమ్ము మనకు అక్కర్లేదు. ఇటు భాగ్యమ్మ ఆరోగ్యం క్షీణించి మరణిస్తుంది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక పిల్లలు పెద్దవారవుతారు. గౌతమ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి క్యాంపస్ ఇంటర్వ్యూలో మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. మామయ్య, నాకు మంచి ఉద్యోగం వచ్చింది. అదేంటి బాబు, అప్పుడే ఉద్యోగం చేస్తావా? ఇంకా పై చదువులు చదవచ్చు కదా. లేదు మామయ్య, నేను మీకు ఇంకా భారం కాకూడదనుకుంటున్నాను. ఇన్నాళ్ళు మమ్మల్ని ఇద్దరిని సొంత బిడ్డల్లా పెంచారు. ఇక నుండి హారికని, వైశాలిని నేను చదివిస్తాను. ఈ మాటలు విన్న ప్రభాకర్ చాలా సంతోషిస్తాడు. చూడు బాబు, నువ్వు పెద్దవాడి అయిపోయావు. ఇంటి బాధ్యత తీసుకుంటానన్నావు. ఆ మాటలు చాలు. నాకు ఇంకా రిటైర్మెంట్కు టైం ఉంది. లేదు మామయ్య, నేను ఉద్యోగం చేస్తాను. సరే బాబు. ఇటు హారిక, వైశాలి కాలేజీలో చదువుకుంటారు. ఇలా జరుగుతుండగా ప్రభాకర్ ఒకరోజు పార్కులో హారిక ఎవరో అబ్బాయితో మాట్లాడడం చూస్తాడు. ఆ రోజు సాయంత్రం ప్రభాకర్ హారికను ఆ అబ్బాయి గురించి అడగాలనుకుంటాడు. ఆ రాత్రి భోజనాలయ్యాక, అమ్మా హారిక, నీతో కొంచెం మాట్లాడాలి. ఒక్కసారి బయటికి రామ్మా. అలాగే మామయ్య గారు. చూడమ్మా, ఈ సంవత్సరంతో నీ చదువు పూర్తవుతుంది కదా. తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? సంబంధాలు ఏమైనా చూడమంటావా? లేదు మామయ్య, నేను ఎంఎస్సీ చేద్దామనుకుంటున్నా. అది కూడా నాకు స్కాలర్షిప్ వస్తేనే. ఇంకా నా చదువు బాధ్యత మీ మీద వెయ్యదలుచుకోలేదు. అమ్మా, పెద్దవాళ్ళు అయిపోయారు. ఇంకా ఈ మామయ్యతో నీకేం పని? అది కాదు మామయ్య. పర్లేదు, కానీ నా స్నేహితుడు కొడుకు ఎమ్మెల్సీ చేసి మంచి పొజిషన్లో ఉన్నాడమ్మా. నీకు మంచి జోడి. మాట్లాడతాను. నీకిష్టమైతే ఎంఎస్సీ అయ్యాక పెళ్లి జరిపిస్తాను. అప్పుడు హారిక మౌనంగా ఉంటుంది. ఏమ్మా, నీకు ఇష్టం లేదా? లేక నువ్వెవరినైనా ఇష్టపడుతున్నావా? మరి మావయ్య, అది ఆనందని నాతో చదువుకుంటున్నాడు. మంచివాడు మావయ్య. నాకు ముందు నుంచి మంచి ఫ్రెండ్. నేనంటే అతనికి చాలా ఇష్టం. ముందుగా అతను నాకు ప్రపోజ్ చేశాడు. నేను ఆలోచించుకొని చెప్తానన్నాను. అలాగే పెళ్ళి కూడా మేమిద్దరం ఉద్యోగాలు వచ్చాకే చేసుకుందామన్నాను. పర్వాలేదమ్మా, బాగానే ఆలోచించావు. చూడమ్మా, మీ అమ్మ మీ నాన్న ప్రేమ పొందలేక చనిపోయింది. మనం ఇష్టపడే వాళ్ళకంటే మనల్ని ఇష్టపడే వాళ్ళని పెళ్లి చేసుకుంటే జీవితం బాగుంటుంది. లేదు మామయ్య, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పని ఎప్పుడూ చెయ్యను. ఆనందును మీకు పరిచయం చేస్తాను. అతను ఎటువంటి వాడో మీరే చూస్తారు. మీకు నచ్చితేనే సరి. అమ్మా, ఆనంద్ ఒక్కడే మంచివాడైతే సరిపోదమ్మా. కుటుంబం కూడా నిన్ను ఆదరించేలా ఉండాలి. ఎందుకంటే పెళ్ళంటే 2 వ్యక్తుల మధ్య అనుబంధం కాదమ్మా, 2 కుటుంబాల మధ్య పెనవేసిన సంబంధం. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే మామయ్య. హారిక ఆనంద్ని తీసుకుని తన ఇంటికి వస్తుంది. ఆనంద్ని అందరికీ పరిచయం చేస్తుంది. ఆనంద్ కూడా అందరితో కలివిడిగా ఉండేవాడు. ప్రభాకర్ ఆనంద్ గుణగణాలు మెచ్చి హారికని ఆనంద్కి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటాడు. ఇలా హారిక చదువు పూర్తి చేసుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదిస్తుంది. అలాగే ఆనంద్ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదిస్తాడు. ఇటు వైశాలి డిగ్రీ చదువుకుంటుంది. ఇలా ఒకరోజు ఆనంద్ పూజారిని తన తల్లిదండ్రులను తీసుకొని హారిక ఇంటికి వస్తాడు.
చూడండి ప్రభాకర్ గారు, వీరు ఆనంద్ గారి తండ్రి గారు, పేరు సుబ్బారావు, వారి ధర్మపత్రిని సుభద్ర. అప్పుడు ఆనందరావు, సుభద్ర హారికను చూసి ఇష్టపడతారు. మాకు అమ్మాయి నచ్చింది. శుభం. అమ్మా, మిగతా విషయాలు మాట్లాడుకుంటే పని అయిపోతుంది. మాకు కట్నంపై పెద్ద ఆసక్తి లేదండి బావగారు. మేము ఎంత కష్టపడి మా పిల్లాడిని చదివించామో మీరు కూడా అంతే కష్టపడి మీ పిల్లల్ని చదివించారు. కానీ మీరు ఇస్తానంటే కాదనే పరిస్థితి కాదు మాది. అదే మీ ఇష్టం. అలాగేనండి. శుభం. చూడమ్మా, వచ్చే నెల 22వ తారీఖున దివ్యమైన ముహూర్తం ఉంది. ఖాయం చేయమంటారా? అలాగేనండి పంతులు గారు. ఆ రోజు సాయంత్రం, మామయ్య, నేను పర్సనల్ లోన్ అప్లై చేస్తాను. హారిక పెళ్లి ఖర్చులు ఉంటాయి కదా. ఇప్పుడు అక్కర్లేదు బాబు. మీ చిన్నప్పుడే ఊళ్ళో ఉన్న ఆస్తి అమ్మేసి ఆ వచ్చిన డబ్బులు బ్యాంకులో మీ పేరు మీద వేశాను. మీ చదువులకు పెళ్ళిళ్ళకు పనికొస్తాయి అనుకున్నాను. మీరు మెరిట్ సాధించి సీట్లు సంపాదించారు. చదువులకు పెద్దగా ఖర్చు అవలేదు. అవసరమైతే నేను చెప్తానులే. హారిక ఆనందుల పెళ్లి జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం, అత్తయ్య, మావయ్య అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది హారిక. నిజానికి నాకు తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు. ఆ లోటు తెలియకుండా పెంచారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. చూడమ్మా, నువ్వు నా కడుపున పుట్టకపోయినా మా కన్న కూతురు కంటే నీ మీదే ఎక్కువ ప్రేమ. హారిక, ఎంత కష్టం వచ్చినా ఎల్లవేళలా నీకు సహాయం చేసే ఈ మామయ్య ఉన్నాడని మర్చిపోకమ్మా. మా అమ్మాయిని మీ చేతిలో పెడుతున్నాను. తెలుసో తెలియకో మా అమ్మాయి ఏదైనా తప్పు చేస్తే పెద్ద మనసుతో మన్నించండి. బావగారు, మీ అమ్మాయి మా అమ్మాయి. ఇక మీరేమీ బాధపడకండి. ఇలా హారికను అత్తవారింటికి పంపిస్తారు. కాలం గడిచిపోతుంది. వైశాలి చదువు పూర్తి చేసుకొని లెక్చరర్ ఉద్యోగం సంపాదిస్తుంది. ప్రభాకర్ వైశాలికి పెళ్లి చేయాలనుకుంటాడు. నందిని, వైశాలికి ఉద్యోగం వచ్చింది కదా, పెళ్లి చేయాలనుకుంటున్నాను. అలాగేనండి. కానీ మన ఇంట్లో అబ్బాయిని పెట్టుకొని బయటి సంబంధాలు చూస్తే నలుగురు నానా రకాలుగా అనుకోరు? అవును నందిని, నేను అదే విషయం ఆలోచిస్తున్నాను. చిన్నప్పటి నుండి ఒకే ఇంట్లో పెరిగిన వాళ్ళు పెళ్లికి సిద్ధపడతారా? ముందు వారిద్దరి అభిప్రాయం తెలుసుకుందాం. అలాగేనండి. ఆ రోజు సాయంత్రం, నేను మీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను, మీ అభిప్రాయం చెప్పండి. అప్పుడు గౌతమ్, వైశాలికి ఏమీ అర్థం కాదు, మౌనంగా ఉంటారు. సరే అమ్మా, మీరు ఆలోచించి నిర్ణయం చెప్పండి. ఇలా ఆ రోజు రాత్రి నందిని వైశాలి గదికి వెళ్తుంది. వైశాలి, పెళ్లి గురించి ఏమైనా ఆలోచించావా? ఏమో అమ్మా, నాకేమీ అర్థం అవ్వట్లేదు. మీకేది మంచిదనిపిస్తే అదే చేయండి. అసలు బావ మనసులో నేను ఉన్నానో లేదో తెలియాలి కదా. ఆ విషయం తెలుసుకున్నాకే ముందుకెళ్దాం. ముందు నీ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో అమ్మా, మీరిద్దరూ మా కళ్ళ ముందే పెరిగారు. కాబట్టి మాకు మీరిద్దరూ సమానమే. నీ వల్ల అతను కానీ అతని వల్ల నువ్వు కానీ ఇబ్బంది పడకూడదు. విడివిడిగా బయటి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేస్తే ఎవరికి ఎలాంటి వాళ్ళు వస్తారో తెలియదు. అసలు బావగారికి వచ్చేవారు మమ్మల్ని ఎలా చూస్తారో కూడా తెలియదు. బాగుంటే పర్వాలేదు, నువ్వు కూడా ఎక్కడికో పోవాల్సి వస్తుంది. అదే మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే మా కళ్ళ ముందే ఉంటారని మా ఆశ. మీ ఇద్దరికి ఓకే అయితేనే మీ పెళ్లి చేస్తాము. ఇటు సుధీర్ తన రెండో భార్య పద్మ మొదటి భర్త చనిపోయే నాటికి ఆవిడకి ఒక కొడుకు, అతని పేరు రాజు. ఇలా ఒకరోజు, ఏమండి, మన అబ్బాయి పేరు మీద మీ ఆస్తి రాయండి. మీకా వయసు అయిపోతుంది. ఈ ఆస్తికి వారసుడు అతడే కదా. సర్లే చూద్దాం. తన రెండవ భార్య కొడుకు తనకు పుట్టలేదు కదా, వాడికి నా ఆస్తి ఎందుకు రాసివ్వాలి? నా ఆస్తి నా రక్తం పంచుకు పుట్టిన పిల్లలకే చెందాలి అని సుధీర్ అనుకుంటాడు. ఒకరోజు సుధీర్ తన కొడుకు గౌతమ్ పనిచేసే ఆఫీస్కు వెళ్తాడు. బాబు, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటండి మీరు మాట్లాడేది? నా మాటలు విను బాబు, నా తప్పేమీ లేదు. మీ మామయ్య మీ అమ్మని సరిగా చూసుకోకపోవడం వల్లనే మీ అమ్మ చనిపోయింది. కనీసం
మీ అమ్మ చనిపోయినప్పుడు నాకు కబురు కూడా చేయలేదు. తర్వాత మీ ఇంటికి వస్తే నన్ను అవమానించాడు మీ మామయ్య. మిమ్మల్ని కలవాలని, నా ఇంటికి తీసుకువెళ్ళాలని ఎంతో ప్రయత్నించాను. కానీ మీ మామయ్య నాకు ఒక్క అవకాశం కూడా లేకుండా చేశాడు. మీరెక్కడున్నా సుఖంగా ఉండాలని అనుకున్నాను. ఇప్పుడు మీరు పెద్దవారైపోయారు. ఇప్పుడైనా మీతో ఉండాలన్నదే నా చివరి కోరిక. చూడండి, మీరు మళ్ళీ పెళ్ళి ఎందుకు చేసుకున్నారు? మీరు పసివాళ్ళు కదా. మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరైనా ఒక ఆడతోడు కావాలి కదా. అందుకే ఒక వితంతువును పెళ్లి చేసుకున్నాను. బాబు, మీ ఇద్దరూ నాతో నా ఇంటికి వస్తే ఆస్తి మీ పేరు మీద రాసి ఇక నా చివరి రోజుల్లోనైనా ప్రశాంతంగా జీవించాలన్నదే నా కోరిక. సరే అండి, నేను ఆలోచించుకొని చెప్తాను. ఆ రోజు సాయంత్రం, మామయ్య, ఈరోజు మా నాన్న నన్ను కలిశాడు. నేను మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ అతను నన్ను బలవంతం చేశాడు అని జరిగిన విషయం అంతా చెబుతాడు. మామయ్య గారు, మా అమ్మ ఎలా చనిపోయిందండి? ప్రభాకర్ ఎప్పటికైనా పిల్లలకి ఈ విషయం తెలియాల్సిందే కదా అని జరిగిన విషయం అంతా చెప్తాడు. మామయ్య గారు, అతని గురించి ముందే కొంచెం తెలిసింది. ఇప్పుడు మీరు చెప్పాక పూర్తిగా తెలిసింది. చిన్నప్పటి నుండి మమ్మల్ని కంటికి రెప్పలా సాదారు. నాకు తెలుసు, నేను అంత కృతజ్ఞుణ్ణి కాదు. మామయ్య, నేను ఎక్కడికి వెళ్ళను. నాకు మీరే సర్వస్వం. అతనికి నా మీద అభిమానమే ఉంటే ఎప్పుడో మమ్మల్ని కలిసేవారు. ఇప్పుడు తనకేదో సమస్య వచ్చినట్లుంది. అందుకే మా వద్దకు వచ్చాడు. మామయ్య, మీరే లేకపోతే మేమేమైపోయేవాళ్ళం అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. బాబు, నీకు మేమున్నాం కదా, బాధపడకు. ఇలా ఆ రోజు సాయంత్రం నందిని ఎంత ఆలోచించినా అంతు చిక్కట్లేదు. సుధీర్ గౌతమ్ వద్దకు ఎందుకు వచ్చాడు? మనం ఇప్పుడేమో మన అమ్మాయిని గౌతమ్కిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం కదా. ఏది ఏమైనా గౌతమ్ సుధీర్తో కలిసి ఉన్నట్లయితే అతనికి మన అమ్మాయినిచ్చి పెళ్లి చేయడం మంచిది కాదండి. వైశాలికి కూడా అదే భయం. ఎక్కడ గౌతమ్కి సుధీర్ పోలికలు వస్తే అందరం ఇబ్బంది పడాల్సి వస్తుందని. కాబట్టి సుధీర్ గురించి అతను ఏమీ ఆలోచించి వచ్చాడో తెలుసుకోకపోతే తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. అవును నందిని, నేను ఆ విషయం గురించి తెలుసుకుంటాను. ఇలా కొన్ని రోజుల తర్వాత నందిని, నేను సుధీర్ గురించి ఆరా తీయగా సుధీర్ పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు పద్మ. ఆవిడ ఒక విధవరాలు. ఆవిడకి రాజు అనే ఒక కొడుకు కూడా ఉన్నాడు. రాజు పెద్దగా చదువుకోలేదు. 2-3 వ్యాపారాలు చేసి దివాలా తీశాడు. ఇప్పుడు పద్మ ఆస్తి తన కొడుకు పేరు మీద రాయాలని సుధీర్ని వేధిస్తుందని తెలిసింది. సుధీర్కి ఆస్తి రాజు పేరు మీద రాయడం అస్సలు ఇష్టం లేదు. ఎంతైనా తన రక్తం పంచుకు పుట్టిన పిల్లలు ఉండగా ఆస్తి వేరే వాళ్లకు ఎందుకు రాసి ఇస్తాడు? అందుకే గౌతమ్ వద్దకు వచ్చాడని తెలుస్తుంది. ఆ ఆస్తి తన పిల్లలకు చెందాలన్నదే అతని ఆశ. చూడు గౌతమ్, మీ నాన్న ఒకప్పుడు నీకు ఆస్తి ఇవ్వకూడదు అనుకున్నాడు. కానీ ఇప్పుడు అతనే మీకు ఆస్తి ఇవ్వాలనుకుంటున్నాడు. గౌతమ్, నేను అడ్డగించను. నువ్వు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. కానీ ఒక్క విషయం, ఆ ఆస్తి అంత క్షేమం కాదు బాబు. మీ అమ్మ ఉసురు పోసుకున్న ఆస్తి. అందువల్ల బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో. లేదు మామయ్య, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మా నాన్న దగ్గరికి వెళ్ళను. ఆ ఆస్తి నాకు అవసరం లేదు మామయ్య. నేను ఇక్కడే మీతోనే ఉంటాను. వైశాలికి నేను నచ్చినట్లయితే పెళ్లి చేసుకోవడానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు. అమ్మా, విన్నావుగా వైశాలి? ఇక నీ సంగతి చెప్పు. బావంటే నీకు ఇష్టమేనా? అప్పుడు వైశాలి సిగ్గుతో, మీ ఇష్టం నాన్నగారు. ఈ మాటలు విన్న ప్రభాకర్ చాలా సంతోషిస్తాడు. ఇలా జరుగుతుండగా సుధీర్ ప్రభాకర్ ఇంటికి వస్తాడు. ప్రభాకర్, నా కొడుకుని నాకు కాకుండా చేస్తావా? మర్యాదగా నా కొడుకుని నా దగ్గరికి పంపించావా? సరే, లేదంటే బాగుండదు. వాడిని పెంచాను కదా అని చెప్పి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేసి నీ పెరట్లో కట్టేసుకుంటావా? వాడేమైనా బలిపశువా? నేనేమీ నీ కొడుకును కట్టిపడేయలేదు. నీ కొడుకును నువ్వు తీసుకెళ్లాలనుకుంటే తీసుకెళ్లొచ్చు. వాడే నిన్ను నీ ఆస్తిని లెక్క చేయకుండా నా దగ్గరికి వచ్చాడు. అయినా నీకు బుద్ధి రాలేదు. ఇక్కడి నుండి వెళ్ళిపో. మళ్ళీ నా ఇంట్లో అడుగు పెడితే బాగుండదు. చూస్తాను
నా కొడుకును ఎలా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. ఏనాటికైనా నా పిల్లలు నా దగ్గరికి రాలేకపోతారా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. గౌతమ్ వైశాలిల పెళ్లి జరుగుతుంది. ఆనంద్ హారిక తమ ఆఫీసు దగ్గరలో కొత్త కాపురం పెడతారు. ఒకరోజు సుధీర్ హారిక ఇంటికి వెళ్తాడు. మీరెవరండి? అప్పుడు సుధీర్ గౌతమ్కి చెప్పినట్లు హారికకు జరిగిన విషయమంతా చెప్తాడు. ఇంతలో అక్కడికి ఆనంద్ వస్తాడు. హారిక, ఎవరతను? బాబు, హారిక నా కూతురు. హారికకు తల్లిదండ్రులు లేరని చెప్పారు. ఆయనకు నేనంటే పడదు బాబు, అందుకే అలా చెప్పుంటాడు. నేను నా పిల్లల్ని నాతో ఉంచుకోవాలని ఎంత తాపత్రయపడ్డానో ఎవరికి తెలుసు. నాకు ఆ భగవంతునికి తప్ప. నాకు తెలియకుండానే నా పిల్లల పెళ్ళిళ్ళు కూడా చేశాడు. నాకు వాళ్లకు సంబంధం లేకుండా చేశాడు. పోనీలే బాబు, జరిగిందేదో జరిగిపోయింది. ఆ భగవంతుడు నాకు మేలే చేశాడు. నీలాంటి ఉత్తముడికి నా కూతుర్నిచ్చి పెళ్లి జరిపించాడు. అప్పుడు హారికకి ఏమీ అర్థం కాదు. తన తండ్రి గురించి ఇంతవరకు మామయ్య ఎందుకు చెప్పలేదు అనుకుంటుంది. మీ మామయ్య తన కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేసి వాడిని తన చెప్పు చేతుల్లో ఉంచుకున్నాడు. నాన్న, అన్నయ్య మిమ్మల్ని కలిశాడా? వాడు నేను ఎంత చెప్పినా వినలేదు. నన్ను నా ఆస్తిని కాదని మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. కనీసం మీరైనా నన్ను అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అమ్మా, మీకు ఈ అద్దింట్లో ఉండాల్సిన అవసరం లేదు. బాబు, ఒకసారి అమ్మాయిని తీసుకొని ఇంటికి రండి. అలాగే మామయ్య, వస్తూ పోతూ ఉంటేనే బంధం బలపడేదమ్మా అని చెప్పి అక్కడి నుండి వెళ్తాడు. మరునాడు హారిక తన మామయ్య ఇంటికి వెళ్తుంది. మామయ్య, నేను ఇంత పరాయిదాన్న అయిపోయానా? మా నాన్న గురించి ఒక్క ముక్క కూడా చెప్పలేదు. నీకు తెలియకూడదని కాదమ్మా, అంత చెప్పుకోదగ్గ విషయం కాదని. మామయ్య, మాకు ఒక నాన్న ఉన్నాడని, మా కోసం తప్పించిపోతున్నాడన్నది చిన్న విషయమా? ఎంతైనా కన్న తండ్రిని అలా దూరం పెట్టడం ఏం న్యాయం? ఆయన బతుకుతున్నది మా కోసమేనంట అని తెలిస్తే ఎంత బాధగా ఉంటుంది. ఇంతలో గౌతమ్ అక్కడికి వస్తాడు. హారిక, నీకేం తెలుసని అలా మాట్లాడుతున్నావు? అమ్మ చనిపోయినప్పుడు కనీసం చూడటానికి కూడా రాలేదు ఆ మనిషి. అమ్మని ఎన్ని చిత్రహింసలకు గురి చేశాడో నీకు తెలుసా? ఆ తరువాత చిన్నపిల్లలైన మనల్ని కూడా ఆస్తి గురించి ఎంతో ఇబ్బంది పెట్టాడు. అమ్మ పోయిన నెల రోజులకే రెండో పెళ్లి చేసుకున్నాడు. అలాంటిది ఆయన ఈరోజు వచ్చి ముసలి కన్నీరు కారిస్తే ఆయన మాటలు నమ్మి మామయ్య గారిని నిలదీస్తావా? ఏం మాట్లాడుతున్నావా తెలుసా? అదే నేనంటున్నాను. అమ్మా నాన్నల గురించి నాకెందుకు చెప్పలేదు? అలాగే నీకు నాన్నకు మొన్న జరిగిన సంఘటన గురించి కూడా నాకు చెప్పలేదు. చూడమ్మా, మీ అమ్మ విషయం జరిగినప్పుడు నువ్వు పసిపిల్లవి. తర్వాత ఆ విషయం చెప్దామనుకున్నా ఆ అవసరం రాలేదు. అందుకనే చెప్పలేదు. ఆ మనిషిని మళ్ళీ ఇంట్లోకి రానివ్వకు. ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. మామయ్య, ఒకవేళ నువ్వు చెప్పిందే సరే అనుకుంటే అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. ఆయన మారిపోయి ఉంటారు. ఆయన పిల్లల ప్రేమ కోసం తాపత్రయపడుతున్నాడు. ఎప్పుడో జరిగిపోయిన విషయాలను పట్టించుకొని ఆయనని బాధ పెట్టడం ఎంతవరకు సబబు? ఆయన మాకు ఆస్తి అప్పజెప్పి తన బాధ్యత తీర్చుకోవాలని అనుకుంటున్నాడు. ఆయనకు మాత్రం ఎవరున్నారు మామయ్య? హారిక, అతను నీ మీద ప్రేమతో రాలేదమ్మా. ఆయన రెండో భార్యకు పుట్టిన కొడుకు ఆస్తి తన పేరు మీద రాయమని ఒత్తిడి చేస్తున్నాడు. ఆస్తి అతనికి ఎందుకు రాయాలి అని మన కోసం వచ్చాడు, అంతేగాని మన మీద ప్రేమతో కాదమ్మా. అన్నయ్య, ఆస్తి తీసుకోవడంలో తప్పేమీ లేదు. చూడమ్మా, ఆ ఆస్తి మంచిది కాదు. అది ఎంతోమంది ఉసురు పోసుకున్న ఆస్తి. అప్పుడు ప్రభాకర్ భాగ్యమ్మ ఇచ్చిన 2 చెక్కులు ఉత్తరం చూపిస్తాడు. హారిక ఆ ఉత్తరం చదువుతుంది. మావయ్య, అప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి ఏమైనా సంబంధం ఉందా? అదీకాక అన్నయ్య నా పేరు మీద 2 చెక్కులు ఉన్నాయని ఎప్పుడైనా చెప్పారా మీరు? ప్రభాకర్కి ఏం మాట్లాడాలో అర్థం కాదు. చిన్నప్పటి నుండి తాను ఎంతో ప్రేమగా పెంచిన పిల్లేనా ఈ అమ్మాయి, నన్ను నిలదీస్తుందా అంటూ బాధపడతాడు. హారిక,
ఏం మాట్లాడుతున్నావు? చిన్నప్పటి నుండి మన మామయ్య మన గురించి ఎంత కష్టపడ్డాడో తెలుసా? ఆ విషయం నాకు తెలుసన్నయ్యా. ఇప్పుడు నువ్వు ఈ ఇంటి అల్లుడివి అయిపోయావు కదా, నీకు ఆ ఆస్తి అక్కర్లేదు, కానీ నాకు కావాలి. మనం ఆ ఆస్తికి వారసులం కదా. ఇప్పుడు మనం కాదంటే ఆ ఆస్తి బయటి వాళ్లకు వెళ్తుంది. హారిక, ఆ ఆస్తి మంచిది కాదమ్మా. మన అమ్మని నాన్న చిత్రహింసలు పెట్టాడు. ఇప్పుడు ఆయనకు వయసైపోతే చేసిన తప్పులు పాపాలు మాసిపోతాయా? అప్పుడు ఆనంద్, గౌతమ్, నువ్వలా మాట్లాడటం నాకు నచ్చట్లేదు. హారికని చెల్లెలు కావచ్చు, కానీ ఇప్పుడు ఆమె నా భార్య. తనకి మంచి చెడు తెలుసు. ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవాల్సింది మేము. పద హారిక, వెళ్దాం అంటూ హారికను తీసుకొని ఆనంద్ అక్కడి నుండి వెళ్తాడు. అప్పుడు ప్రభాకర్, అదేంటి గౌతమ్, హారిక చిన్న పిల్ల కదా, దానితో అలా మాట్లాడతావా? ఏంటి మావయ్య, మీరు కూడా నన్నే అంటున్నారు? హారిక చెప్పినట్లు వినాలా? అది కాదు బాబు, ఏం చేద్దాం, డబ్బు ఎంతటి మనిషినైనా మారుస్తుంది. ఇలా జరుగుతుండగా హారిక తన మామయ్యను కానీ తన అన్నయ్యను కానీ కలవడం మానేస్తుంది. సుధీర్ హారిక ఇంటికి వస్తూ ఉండేవాడు. ఇలా ఒకరోజు, ఏంటండి అలా ఉన్నారు? ఏమీ లేదు నందిని, రేపు నాకు బ్యాంకులో ఆఖరి రోజు. ఉద్యోగం నుండి రిటైర్ అయిపోతున్నాను. బ్యాంకు వాళ్ళు నాకు సెండ్ ఆఫ్ పార్టీ ఇస్తానన్నారు. మనందరినీ ఆహ్వానించారు. అయితే బాధపడటం ఎందుకండి? ఇన్నాళ్ళు కష్టపడ్డారు, ఇకనైనా ప్రశాంతంగా జీవించండి. ఫ్యామిలీ అంటే అందరం నందిని. హారిక రాకుంటే ఎలా ఉంటుంది? అదేంటండి, మీరు ఫోన్ చేస్తే తప్పకుండా వస్తుంది. ఏవో చిన్న చిన్న గొడవలకు సంబంధం తెంచుకుంటుందా? ఫోన్ చేయండి, హారిక తప్పకుండా వస్తుంది. ప్రభాకర్ హారికకి ఫోన్ చేస్తాడు. హారిక ఫోన్ లిఫ్ట్ చేయదు. అప్పుడు ప్రభాకర్ చాలా నిరాశపడతాడు. ప్రభాకర్ ఇటు ఆనంద్కు ఫోన్ చేస్తాడు. బాబు, రేపు బ్యాంకులో సెండ్ ఆఫ్ పార్టీ ఉంది, మీరు అమ్మాయిని తీసుకొని రావాలి. అలాగే బాబాయ్ గారు. బాబు, హారికకు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు. బాబాయ్ గారు, హారిక ఏదో పనిలో ఉండి ఉంటుంది, నేను ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తాలే. లేదు బాబు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగేనండి. ఆ రోజు సాయంత్రం ప్రభాకర్ హారికకు ఫోన్ చేస్తాడు. అమ్మా హారిక, ఎలా ఉన్నావు? బాగున్నానండి. మామయ్య గారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుందమ్మా. నాకు రేపు బ్యాంకులో సెండ్ ఆఫ్ పార్టీ ఉంది, మీరిద్దరూ తప్పకుండా రావాలి. అలాగే మామయ్య. హారిక తన రిటైర్మెంట్ ఫంక్షన్కు వస్తుందని చెప్పడంతో ప్రభాకర్ చాలా సంతోషిస్తాడు. మరునాడు ఉదయం ప్రభాకర్ కొత్త బట్టలు వేసుకొని ఫంక్షన్కి తయారవుతాడు. ప్రభాకర్, నందిని, గౌతమ్, వైశాలి కలిసి ఫంక్షన్కి వెళ్తారు. ప్రభాకర్ని తన సహోద్యోగులంతా సత్కరిస్తారు. అతని సేవలను కొనియాడుతారు. ప్రభాకర్ హారిక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ హారిక, ఆనందులు ఫంక్షన్కు రాలేదు. ప్రభాకర్ చాలా బాధపడతాడు. అప్పుడు ప్రభాకర్ హారికకు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇలా ఫంక్షన్ మొత్తం అయిపోయాక హారిక ప్రభాకర్కు ఫోన్ చేస్తుంది. మామయ్య గారు, పొద్దున్నే నేను బయలుదేరుతుండగా రాజన్నయ్య షాపింగ్కు వెళ్దామన్నాడు. అందువల్ల అటు వెళ్లాల్సి వచ్చింది. మీకు చెప్పే టైం కూడా లేకపోయింది. ఇప్పుడే వచ్చాం. పోనీ ఇప్పుడు రానా మామయ్య, లేక ఫంక్షన్ అయిపోయిందా? ఈ మాటలు విన్న ప్రభాకర్ ఒక్కసారి షాక్ అవుతాడు. హారిక, ఫంక్షన్ అయిపోయిందమ్మా, మేము కూడా ఇంటికి వెళ్తున్నాము. ఒకవేళ నువ్వు ఇంటికి వస్తే అందరం కలిసి భోంచేద్దాం. రాలేకపోతే ఇబ్బంది ఏమీ లేదమ్మా, పొద్దుటి నుంచి షాపింగ్లో అలసిపోయి ఉంటావు కదా. అవును మామయ్య, ఉదయం నుంచి షాపింగ్ చేసి అలసిపోయాను. రేపు ఆదివారం తప్పకుండా వస్తాను. ఏమీ అనుకోకండి మామయ్య. ఉంటాను. ఫోన్లో ఎవరండి? హారిక. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన అత్తమామయ్యల కంటే మొన్న పరిచయమైన రాజు అన్నయ్య ఆవిడకి ఎక్కువయ్యాడు. ఎవరి నీడ పిల్లలపై పడకూడదని చిన్నప్పటి నుంచి పెంచాను. హారిక వాళ్ళ పంచన చేరింది. రేపు గౌతమ్ కూడా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడేమో. నందిని, డబ్బు ఎంతటి వారినైనా మార్చేస్తుంది. ప్రభాకర్ తాను ఓడిపోతున్నందుకు చాలా బాధపడతాడు. ఇలా అతనికి గుండె నొప్పి వచ్చి పడిపోతాడు. అప్పుడు అంబులెన్స్ లో ప్రభాకర్ ని ఆసుపత్రికి తీసుకెళ్తారు. నందినికి ఏం జరుగుతుందో అర్థం కాదు. అత్తయ్య గారు, ఇంతకీ మామయ్య ఎవరితో ఫోన్లో మాట్లాడారు? హారిక బాబు. అప్పుడు గౌతమ్ హారికకు ఫోన్ చేస్తాడు. హారిక, నీ ఫోన్ మాట్లాడిన తర్వాత మామయ్య కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇంతకీ నువ్వు మామయ్య గారితో ఏం మాట్లాడావు? నేనేమీ అనలేదురా. మామయ్య గారు, మీ ఫంక్షన్కి రాలేకపోయాను,
అని చెప్పాను. ఆదివారం వచ్చి కలుస్తానని కూడా చెప్పాను. మామయ్యకు ఏదైనా జరిగిందో నేనేం చేస్తానో చూడు. నేనిప్పుడే వస్తున్నాను అన్నయ్య. మామయ్యకి ఏమీ కాదు, నువ్వలా అనకు అంటూ ఏడుస్తుంది. చూడండి, ప్రభాకర్ గారికి హార్ట్అటాక్ వచ్చింది. ఆసుపత్రికి వచ్చేసరికి అతని ప్రాణాలు పోయాయి. అప్పుడు నందిని, గౌతమ్, వైశాలి బోరున విలపిస్తారు. ఇలా హారిక అక్కడికి వస్తుంది. ఇప్పుడొచ్చావా అమ్మా? చూడు, మీ మామయ్య మిమ్మల్ని ఆదరించిన పాపానికి ఎలా బలి అయిపోయారో. ఆయన జీవితంలో సాధించిందంటూ ఏదైనా ఉంటే అది మిమ్మల్ని పెంచి పెద్ద చేయడమే. మీ అమ్మ మీ నాన్న మీద బెంగతో పోయారు, మీ మామయ్య నీ మీద బెంగతో పోయారు అంటూ ఏడుస్తుంది. అత్తయ్య గారు, నేనున్నాను, బాధపడకండి అంటూ గౌతమ్ నందినిని ఓదార్చుతాడు. అప్పుడు హారిక ఇలా అనుకుంటుంది. మామయ్య చెప్పినప్పుడు వచ్చుంటే బాగుండేదేమో. మామయ్య చావుకు నేనే కారణమయ్యానేమో. మామయ్య, నా మీద బెంగతో ప్రాణాలు కోల్పోయావా? గౌతమ్ తన మామయ్య అంత్యక్రియలు జరిపిస్తాడు. ఇటు హారికతో ఎవరూ సరిగ్గా మాట్లాడేవారు కాదు. ఇలా ఒకరోజు గౌతమ్ హారికకు కొన్ని దస్తావేజులు ఇవ్వబోతాడు. హారిక, మామయ్య నీ పేరు మీద రాసిన ఆస్తి నీకు ఇస్తే నా బాధ్యత తీరుతుంది. నువ్వు జీవితంలో తప్పటడుగు వేస్తున్నావని మామయ్య ఎంతో బాధపడ్డాడు. నిన్ను ఎలాగైనా ఆ సుడిగుండంలో నుంచి తప్పించాలని ఎంతో మదనపడ్డాడు. నువ్వు నీ ప్రపంచంలో హాయిగా ఉన్నావు. నిన్ను ఆదరించి అభిమానించే వాళ్ళు కొత్త బంధువులు పుట్టుకొచ్చారు. నాకు నీ అవసరం లేదు, అలాగే నీకు మా అవసరం లేదు. ఇప్పటి నుండి నీ జీవితం నీది, నా జీవితం నాది. గౌతమ్, ఎందుకురా అలా మాట్లాడతావు? నా మీద నీకు అంత కోపం ఎందుకు? నేను నీకు తోడబుట్టిన చెల్లెల్ని. నేనేం తప్పు చేశాను చెప్పు? మామయ్య అంటే నాకెంతిష్టమో నీకు తెలియదా? ఆయన పోయినందుకు నువ్వెంత బాధపడుతున్నావో నేను అంతే బాధపడుతున్నాను. నేనేదైనా తెలియక తప్పు చేస్తే నన్ను క్షమించు, అంతేగాని నన్ను దూరం పెట్టకురా ప్లీజ్. హారిక, మామయ్య రుణం బాగానే తీర్చుకున్నావు. ఇక నేను ఎక్కువగా మాట్లాడినా బాగుండదు. మామయ్య ఆత్మ క్షోభిస్తుంది. మనిద్దరి మధ్యలో గొడవలైనప్పుడు మామయ్య నిన్నే వెనుకూసుకొచ్చేవాడు. మామయ్యకు నాకంటే, వైశాలి కంటే నీ మీదే ప్రేమ ఎక్కువ. నిన్ను ఇబ్బంది పెడితే ఆయన ఆత్మ శాంతించదమ్మా. జరిగిందేదో జరిగిపోయింది, మమ్మల్ని ఇలా వదిలేయి. అప్పుడు హారిక ఆస్తిపత్రాలు తీసుకోకుండా ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇలా జరుగుతుండగా, చూడు బాబు, మీ మామయ్య మీద ప్రేమతో నువ్వు హారికను ద్వేషించడం బాగాలేదు. ఇద్దర్నీ ఒకేలా పెంచాము. మామయ్యకి హారిక ఎక్కడ డబ్బు ఆశలో మోసపోతుందో అన్న భయం. మీ ఇద్దర్ని పెంచలేకపోతే అనాథాశ్రమంలో చేర్పించండి, కాని మిమ్మల్ని మీ నాన్న దగ్గరికి పంపించొద్దని మీ అమ్మ చెప్పింది. హారికను చూసి జాలిపడాలి, కాని ద్వేషించకూడదు బాబూ. లేదండి అత్తయ్య గారు, హారిక మనం చెబితే వినే పరిస్థితిలో లేదు. నాకు కూడా హారిక మీద కోపం లేదు, కానీ మామయ్యను లెక్క చేయలేదన్న బాధ. ఇలా జరుగుతుండగా హారిక గౌతమ్ ఇంటికి వస్తుంది. అప్పుడు గౌతమ్, వైశాలి హారికను చూసి చూడనట్లు ఉంటారు. హారిక, ఒక్కదానివే వచ్చావా అమ్మా? అబ్బాయి రాలేదా? అత్తయ్య, ఆయనకేదో పని ఉండటం వల్ల రాలేదు. అత్తయ్య గారు, మీకు నా మీద కోపం లేదు కదా? పిచ్చి పిల్ల, నీ మీద నాకెందుకు కోపం? నువ్వు చిన్నపిల్లలా ఉన్నప్పుడు నిన్ను మీ అమ్మ నా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. నిన్ను అప్పటి నుండి మీ మామయ్య నేను కంటికి రెప్పలా చూసుకున్నాము. అప్పుడు హారిక కన్నీళ్లు పెట్టుకుంటుంది. అత్తయ్య గారు, జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదండి. మామయ్య గారు నా మూలంగా చనిపోయారని మీరన్నారు. నిజంగా నాకేమీ తెలియదండి. లేదమ్మా, ఎవరి కర్మకి ఎవరు కర్తలు చెప్పు. ఇదంతా నా కర్మ. అప్పుడు ఏదో బాధలో అలా అనేశాను. అవేమీ మనసులో పెట్టుకోకు. ఫంక్షన్లో మీ మామయ్య నువ్వు రాకపోయేసరికి చాలా బాధపడ్డారు. అయినా ఎవరినని ఏం లాభం? అంతా పైవాడి లీల. అత్తయ్య గారు, ఆ రోజు వద్దామనుకున్నాను. అన్నయ్య షాపింగ్కు తీసుకెళ్లాడు. వచ్చేసరికి ఆలస్యమైంది. అప్పుడు గౌతమ్ హారికపై చేయి చేసుకుంటాడు. కృతజ్ఞురాల, పాముకు పాలిపోసి పెంచాడు కదా వాడు నీ కన్నయ్య. వాడేమైనా మన అమ్మా నాన్నలకు పుట్టాడా? తోబుట్టువునైన అన్నయ్యని లెక్క చేయని దానివి ఎవరినో పట్టుకొని అన్నయ్య అంటున్నావు. దుర్మార్గురాలా, ఇక్కడి నుండి వెళ్ళు. అన్నయ్య, ఇంకోసారి నాపై చేయి చేసుకుంటే బాగుండదు. నేనేం చేయకూడని పని చేశానని నన్ను కొట్టాల్సి వచ్చింది. నాన్న నిన్ను తీసుకురమ్మని నన్ను ఎంత బ్రతిమిలాడాడో నీకు తెలుసా? పెద్దయినా ఈ వయసులో తన పిల్లలతో ఉండాలనుకోవడం తప్ప డబ్బుకు నేను ఆశపడి వెళ్ళలేదు.
నాకు డబ్బు మీద ఆశే ఉంటే మామయ్య రాసిచ్చిన ఆస్తిని తీసుకెళ్లేదాన్ని. అమ్మ ఎలాగో పోయింది. ఆయనకు ఈ వయసులో తోడుగా ఉండాలనుకోవడం తప్ప అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇటు సుధీర్ గౌతమ్ని కలుస్తాడు. చూడు బాబు, నువ్వు ఉద్యోగం చేయడమేంటి? నా బిజినెస్ నీ పేరు మీద రాస్తాను, అంతా నువ్వే చూసుకో. ఇంకొకరి దగ్గర పని చేయాల్సిన కర్మ మనకేంటి బాబు? నాన్న, ఒక్క విషయం చెప్తాను. నాకు మీ ఆస్తి అక్కర్లేదు. నేను చదువుకొని ఉద్యోగం చేస్తున్నాను. నిన్ను నమ్ముకొని ఉన్న ఇంట్లో వాళ్ళని వదిలేసి నాకు ఆస్తి రాసిస్తానడం ఏమాత్రం సబబు కాదు. నువ్వు నీ వాళ్లతో హాయిగా ఉండు. అది కాదు బాబు, నా ఆస్తి మీకు చెందాలని. నాన్న, మేము నీ పిల్లలమని ఇప్పుడు గుర్తుకొచ్చిందా? చిన్నప్పుడు ఆస్తి కోసం మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు మీరు. చూడు బాబు, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. నేను చనిపోయేలోపు నా ఆస్తి మీకు దక్కాలన్నదే నా ఆశ. నాకు ఆస్తి అవసరం లేదు. మిమ్మల్ని చూసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. గౌతమ్, నీకు డబ్బు విలువ తెలియదురా ఇప్పుడు. మీ మామయ్య నా మీద నీకు బాగానే నూరిపోచాడన్నమాట అని కోపంతో అక్కడి నుండి వెళ్తాడు. ఇలా సుధీర్ ఆ రోజు తన కొడుకు మాటలకు చాలా బాధపడతాడు. సుధీర్ తన కొడుకు గురించి ఆలోచిస్తూ మనోవేదనతో చనిపోతాడు. గౌతమ్కి సుధీర్ చనిపోయాడన్న విషయం తెలుస్తుంది. కానీ అతనికి వెళ్దామని ఉన్నా ఎందుకో ఆ ఇంటికి వెళ్ళలేకపోతాడు. నువ్వొచ్చావు, మీ నాన్న చచ్చారు, ఇంకా ఏ మొహం పెట్టుకొని ఇక్కడ ఉంటారు? వెళ్ళండి. పిన్నిగారు, మాకు నాన్న ఆస్తి రాసిస్తానన్నారు కదా. ఆస్తా మీకా? ఏదో మీ నాన్న సంతోషం కోసం 4 రోజులు ఇంట్లో ఉంటారనుకుంటే ఇప్పుడు ఆస్తి కావాలా? ఆస్తి లేదు, ఏమీ లేదు. బయటికెళ్ళండి. అప్పుడు హారిక ఆనందులకు ఏం మాట్లాడాలో తెలియదు. మౌనంగా అక్కడి నుండి వెళ్తారు. ఇలా హారిక, ఆనంద్, గౌతమ్ ఇంటికి వస్తారు. అన్నయ్య, నన్ను క్షమించరా. నేను తప్పు చేశాను. నువ్వెంత చెప్పినా నేను వినలేదు. చూడమ్మా, ఇప్పటికైనా నీకు నిజం తెలిసింది. అది చాలు. ఇదిగో మామయ్య గారు నీ పేరు మీద రాసిన ఆస్తి తీసుకో. అన్నయ్య, నేను మావయ్యని ఎంతో బాధ పెట్టాను. నాకు ఆస్తి అక్కర్లేదు. నువ్వు అలా అనకమ్మా. మావయ్య అంటే నీకు ఎంత ఇష్టం. నీ మీద ప్రేమతో నీకు రాసిన ఆస్తి నువ్వు తీసుకుంటేనే ఆయన ఆత్మ శాంతి చేకూరుతుంది అంటూ ఆస్తి పత్రాలు హారికకు ఇస్తాడు. బావగారు, నన్ను క్షమించండి. నేను మీతో ఆ రోజు అమర్యాదగా మాట్లాడాను. పర్లేదండి, జరిగిందేదో జరిగిపోయింది. అమ్మా, చాలా సంతోషంగా ఉంది. అందరం కలిసిపోయాము. హారిక తన మామయ్య ఫోటో వద్దకు వెళ్లి, మామయ్య గారు, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. మరో జన్మంటూ ఉంటే మీకు కూతురుగా పుట్టాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఇలా ఈ కథ సుఖాంతమవుతుంది. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.